హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం, యూట్యూబ్ ఛానల్ పెడదాం అన్న వాళ్ళకైతే నేను ఆల్రెడీ 2024లో ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఒక వీడియో పెట్టాను. సో అది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. సో ఆ వీడియో చూడండి. సో మీలో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే 2023లో చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి, 2024లో చాలా చేంజెస్ అయినాయి. 2024లో యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటే సో ఫస్ట్ ఆ అప్డేట్లను తెలుసుకొని పెట్టండి. సో దానికోసం క్లియర్గా ఒక వీడియో తీశాను. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు మిగతా ఛానల్ అయితే రన్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే చిల్డ్రన్స్ పెట్టి, అంటే కిడ్స్ని పెట్టి మన ఛానల్ రన్ చేయొచ్చా అని చెప్పి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. మీ పిల్లల్ని పెట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటే మాత్రం అది జరగని పని. ఎందుకంటే అప్పట్లో మన కిడ్స్ పెట్టుకుని ఛానల్ రన్ చేసుకుని చాలామంది అయితే డబ్బులు సంపాదించారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనం కిడ్స్ని పెట్టేది ఛానల్ రన్ చేయలేం. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అయితే వేసేస్తున్నారు. సో ఆల్రెడీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. నేను రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో మొత్తం స్క్రీన్ రికార్డ్ తీసినప్పుడు దానికి బ్యాక్ సైడ్ జస్ట్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఒక ఫోటో ఉందని చెప్పి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వేసాడు. అంతకన్నా ఏం లేదు అక్కడ. ఐఫోన్లో ఏదన్నా చెప్పామంటే అది లీగలే ఉంటుంది తప్ప ప్రాబ్లం ఏమి ఉండదు, దాని ద్వారా ఏదైనా చెప్పచ్చు. సో ఆ వీడియో తీస్తే అక్కడ స్ట్రైక్ పడింది చూడు, అదే అనమాట. సో మీ అందరికి చెప్తుంది ఏంటంటే చిన్నపిల్లలతో యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీపాలు ఉండకూడదు, అంటే ఏదన్నా అగ్గి, బ్యాక్ సైడ్ ట్రాక్టర్స్ మనం సరదాగా తీస్తుంటాం కదా. సపోజ్ ఒక టైగర్ బొమ్మ ఉందనుకో, అది నిజంగా బొమ్మే, కానీ అంటే పెద్ద బొమ్మ ఉందనుకో అది నిజంగా బొమ్మే, కానీ దీని బాట్ దృష్టిలో యూట్యూబ్ అల్గారిథంలో దాన్ని ఒక్కొక్కసారి నేను రియల్ టైగర్ కింద కూడా చెప్పచ్చు. సో ఏదన్నా పక్కన వర్క్ చేస్తున్నా ఒక్కొక్కసారి చూడండి, మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కాలికి మాత ఉంటుంది, చేతిలో అది త్రిశూలం ఉండి ఉంటుంది. సో అది ఉన్నా, బ్లడ్ ఉన్నా, అయ్యో బాబో చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. సో చిన్నపిల్లలతో అప్పుడులో బాగానే ఉండేది, 2022 వరకు చాలా బాగుండేది. 2023 నుంచి అయితే వేస్ట్. సో మీ అందరికీ ఏం చెప్తున్నానంటే చాలామంది ఎన్నో ఛానల్స్ రన్ చేస్తున్నారు, రేపు పొద్దున్న కంపల్సరీ పోతుంది. రీసెంట్గా నిన్న ఒక ఛానల్ పోయింది, ముందోసారి ఒక ఛానల్ పోయింది చాలామంది. సో వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడ్డారు, పోయిందనమాట. పోతే ఏం చేయలేం, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ పడినా ఏం చేయలేం, ఛానల్ పోయినా ఏం చేయలేం. సో అందుకే చిన్నపిల్లల కన్నా దాని ప్లేస్లో మీరు ఓన్గా ఏదైనా ట్రై చేయండి. చిన్నపిల్లలని అయితే ఎంటర్ చేయొద్దు. ముందు బాగానే ఉండేది, సో ఇప్పుడు వేస్ట్ అనమాట. కాకుండా నాకు ఇదే కాకుండా ఇప్పుడు నాకు 2 స్ట్రైక్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక స్ట్రైక్ పడిందంటే నా ఛానల్ పోద్ది. సో దానికోసం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ కొంతమంది తెలియదు అనమాట, స్ట్రైక్ పడిన విషయం కూడా తెలియదు. సో వాళ్ళు తెలియకుండా పెట్టేస్తారు, స్ట్రైక్ పడిపోద్ది. సో స్ట్రైక్ కోసం ఆల్రెడీ నేను యూట్యూబ్ సపోర్ట్తో మాట్లాడాను, అన్నీ చేశాను, వేస్ట్ అనమాట. ఏం చేయలేరు ఇంకా వాళ్ళు. అంత తప్పు ఉందని చూపిస్తే తప్ప వీడియోలో ఏం లేదు, ఆ వీడియోలో అస్సలు ఏం లేదు, ఇంకా మనం ఏం చేయలేం అనమాట. సో అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీయండి, వీడియో తీసుకోండి. లాస్ట్ టైం దీపావళికి ఒక వీడియోస్ పెట్టి చాలామంది, వాళ్ళందరికీ స్ట్రైక్స్ పడతానే ఉన్నాయి. ఎందుకంటే పక్కన దీపాలు ఉంటాయి కాబట్టి, పిల్లడికి ఎఫెక్ట్ కాబట్టి. అలాగనమాట నచ్చినట్టు వచ్చేస్తాయి అనమాట యూట్యూబ్లో. సో ఇవన్నీ తట్టుకుని రావాలి. నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ దీంతో చాలా పడ్డాయి నాకు. ఒకసారి అయితే స్క్రీన్ రికార్డ్ తీస్తే పక్కన ఏదో ఒక గన్ షూట్ ఉందని చెప్పి అదొక స్ట్రైక్ వేశాడు, ఇంకోటి వేరేది వేసాడు, మొన్న రీసెంట్గా మా అబ్బాయి తీశాడు, ఇంకోటి చాలా చాలా పడ్డాయి అనమాట. సో ఇలాగే ఉంటుంది. సో అందుకే ఇదంతా టైం వేస్ట్ పని. అందుకే మీరు ఏం చేస్తారంటే పిల్లలతో తీయాలనుకుంటే దాని ప్లేస్లో వేరే కంటెంట్ ఆలోచించుకోండి తప్ప ఇలాంటిది మాత్రం వద్దు. చూసారు కదా. సో అది ఎందుకు పడిందంటే నేను ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ తీసినప్పుడు, ఒక షార్ట్ తీసినప్పుడు బ్యాక్ సైడ్ ఒక ఫోటో వచ్చిందనమాట. సో ఆ ఫోటో నేను ఇప్పుడు చూపించకూడదు, ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పడుతుంది. సో ఆ ఫోటో ఏంటంటే మా రిలేటివ్స్, అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. సో ఆ ఫోటో వల్ల నాకు స్ట్రైక్ పడింది. సో పడిన తర్వాత మనం ఏం చేయలేం. ఎంత పెద్ద ఛానల్ అయినా సరే ఏం చేయలేరు. మనం యూట్యూబ్ వాళ్ళకి మెసేజ్ చేస్తాం, ఎన్నో చేస్తూ ఉంటాం, అసలు రిప్లైస్ ఇస్తారు కానీ అసలు అర్థం పద్ధం ఉండదన్నమాట. ఒక్కసారి స్ట్రైక్ పడిందంటే అది తీయడం ఎవరి వల్ల కాదు. అది ఒకవేళ పోయిందంటే ఒకవేళ స్ట్రైక్ పడిందనుకో దాన్ని ఏం చేయలేం. కాపీ స్ట్రైక్స్ పడితే ఎవరైతే వేశారో, అంటే మనలాగా ఉంటారు కదా క్రియేటర్స్, వాళ్ళతో మనం మాట్లాడుకుని తీయించుకోగలం. కానీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడితే మాత్రం ఏం చేయలేం. చిన్నపిల్లలతో ఛానల్ రన్ చేద్దామంటే చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే పుట్టిన కాడి నుంచి వీడియో తీసి అవి పెట్టి చేస్తూ ఉంటారు. సో అప్పట్లో అయితే బాగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే
ఆడు నడుస్తూ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ ఏదన్నా కత్తి కానీ ఏదైనా స్టెప్ నుంచి కింద పడిపోయినా లేదా పక్కన ఎవరైనా కొట్టుకుంటున్నా లేదంటే పక్కన ఏదో హానికరంగా ఉన్న ఏది ఉన్నా మీకు స్ట్రైక్ పడిపోతుంది. అది మీరు ఎన్ని ట్రై చేసినా పోదు. ఇంకా 90 రోజులు వెయిట్ చేయాలి. 90 రోజుల తర్వాత అది రిమూవ్ అవుతుంది. మీరు పొరపాటున ఆ వీడియో కానీ డిలీట్ చేశారనుకో మళ్ళీ మీకు పర్మనెంట్ స్ట్రైక్ ఉండిపోద్ది. ఈ మధ్యకాలంలో ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే కమ్యూనిటీ కానీ స్ట్రైక్ పడితే వార్నింగ్ ఉన్నప్పుడు మనం ట్రైనింగ్ తీసుకుంటే మళ్ళీ సేమ్ వీడియో తీస్తే మనకు స్ట్రైక్ పడదు అనమాట. కానీ మనం సేమ్ వీడియోని తీస్తాం, వేరే వీడియో తీస్తాం, కంపల్సరీ స్ట్రైక్ పడే అవకాశాలు ఉంటాయి. సో మీరు రన్ చేయాలనుకుంటే సింపుల్గా బ్యాక్ సైడ్ ఏమి లేకుండా చూసుకోండి. ఆ అబ్బాయి ఒక్కసారి కాకుండా ఒక 10 సార్లు ఆ వీడియోని చెక్ చేయండి. ఎడిట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఏమైనా ఉందా అని చెక్ చేయండి. ఒక్కొక్కసారి ఏమి లేకపోయినా నార్మల్గా ఉన్న వీడియో కూడా కమ్యూనికేషన్ స్ట్రైక్ పడతాయి. పడినప్పుడు మాత్రం వీడియో డిలీట్ చేయొద్దు. కానీ రిస్కే, టైం వేస్ట్. ఏదన్నా పిల్లోడు ఏదన్నా టాయ్స్ కానీ తయారు చేయడం, పేపర్స్తో గట్రా ఏదన్నా తయారు చేసి ఏదైనా ప్రాజెక్ట్ కానీ తయారు చేసి అలాంటివి ఏమైనా అలాంటివి ఏమైనా పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు. కానీ పిల్లల్ని పెట్టుకుని డ్యాన్సులు ఇవి అంటే అసలు అవ్వదు. మీరు నిజంగా పెట్టుకోవాలనుకుంటే మాత్రం నా నుంచి అయితే 100% వద్దు. ఎందుకంటే టైం వేస్ట్. ఆ ప్లేస్లో మీరు ఏదన్నా చేసుకోండి. లేదు నాకు ఇంకా మనకి స్ట్రైక్ పడినా పర్లేదు, ఏదో మెమరీస్ ఉంచుకోవాలి, డబ్బుల కోసం కాదు, ఏం కాదనుకుంటే పెట్టుకోండి. లేదు అంటే డ్యాన్సులు వేస్తుంటే మాత్రం పెట్టుకోవచ్చు. అంటే సాంగ్స్ వాడతాం కాబట్టి కొంచెం నీట్గా తీసుకుని డ్యాన్సులు కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. కానీ కొన్ని వీడియోలు తీసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా. ఇప్పుడు దీపావళికి కొన్ని వీడియోలు తీసారు చాలామంది. పక్కన ఒక దీపం ఉందన్నమాట. సో దానివల్ల స్ట్రైక్ పడతాయి. సో అలా పడతామన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అందుకే చిన్నపిల్లల ఛానల్ పెడదామంటే జరగదు. టైం వేస్ట్ చేయకండి. ఒకవేళ చేద్దాం అనుకుంటే చూసుకోండి. ఒక 10 సార్లకి 100 సార్లు చెక్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అంతేకాకుండా మీరు ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆఫర్ పెట్టి తీసేస్తూ ఉంటారు. సో ఆ ఆఫర్ పెట్టినప్పుడు నేను నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ టెలిగ్రామ్ ఫాలో అయి ఉంటే నేను పోస్ట్ చేసినప్పుడు మీరు కొనుక్కోవచ్చు. ఎంతో మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు.